అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. నిన్న గవర్నర్ ప్రసంగం చదివారు. మరి ఈ యొక్క గవర్నర్ ప్రసంగం మీద ఇటు ధన్యవాద తీర్మానంపై కూడా ఇటు అధికార పార్టీ కాంగ్రెస్‌కు, ఇటు ప్రతిపక్షం నుండి బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారస్థాయి జరుగుతుంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మరి 6 గ్యారంటీలు మరి 100 రోజులు అమలు చేస్తున్నారు. మరి ఇప్పటికే 2.5 సంవత్సరాలు కలిసింది. మరి ఎప్పుడు అమలు చేస్తారు? మరి దీనిపై ప్రధానంగా చర్చ జరగాలి. మరి 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ ఒక ప్రైవేట్ బిల్లు కూడా మేము తీసుకురాబోతున్నాం కాబట్టి మరి దానిపై చర్చ జరగాలంటూ కూడా కేటీఆర్ ఒక హాట్ కామెంట్ చేశారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు గ్రంథాలయ సంస్థల చైర్మన్ రియాజ్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఇప్పటికే ఇటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయినాయి. నిన్న గవర్నర్ ప్రసంగం కూడా వినిపించారు. ఈరోజు ధన్యవాద తీర్మానంపై కూడా చర్చ జరుగుతుంది. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమంటుందంటే ఇటు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా చక్కగా నెరవేర్చాలి. మరి దీనిపై ప్రైవేట్ బిల్లుకు చర్చ పెట్టాలని కూడా కేటీఆర్ అంటుండు. మీరేం చెప్తారు? సతీష్ గారు పరనింద ఆత్మస్థుతి అనే అలంకార భాషను తీసుకొని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మేము 6 గ్యారెంటీలే అమలు చేయకుంటే జూబ్లీ హిల్స్లో గెలిచేవాళ్ళం కాదు. 6 గ్యారెంటీలే అమలు చేయకుంటే మేము కంటోన్మెంట్లో గెలిచేవాళ్ళం కాదు. 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే మేము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచేవాళ్ళం కాదు. 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే మున్సిపాలిటీలో కార్పొరేషన్లో గెలిచేవాళ్ళం కాదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అనుకుంటూ ఉంటుంది. పాపం వాళ్ళ ఎట్లయిపోయిందంటే బీఆర్ఎస్కి సంబంధించిన వ్యవహారాలు వాళ్ళు కళ్ళు మూసుకొని లోకం అంతా కూడా చీకటిగా ఉందని భావించే తత్వంలోకి నెట్టివేయబడ్డారు వాళ్ళు. 6 గ్యారెంటీలకు సంబంధించిన విషయంలో మేము పునాదులు వేసాం. ఆ పునాదుల మీద మేము అభివృద్ధి సౌధాలు నిర్మించే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మొత్తం మేము ఏదైతే మేనిఫెస్టోలో అంశాలు ప్రస్తావించామో వాటి అమల్లోకి ఖచ్చితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అదే నేపథ్యంలో ప్రజలు ఈరోజు రైతు భరోసాను మేము ఇస్తున్నాం కూడా. అట్లాగే రైతుల రుణమాఫీ చేశాం, దాన్ని మేము అమల్లోకి తీసుకొచ్చాం. మేము మున్సిపాలిటీలను ఒక అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాం. మేము హైదరాబాద్ నగరానికి రూపురేఖలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. మూసీ నదిని స్వచ్ఛంగా పారే ఒక అద్భుతమైన నదిగా మేము మళ్ళీ ప్రక్షాళన చేయే ప్రయత్నంలో ఉన్నాం. మేము ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి కేర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసిందో ఆ అభివృద్ధిని 10 ఏళ్లలో వీళ్ళు టోటల్గా దాన్ని నాశనం చేశారు. మేము మిగులు బడ్జెట్ తోటి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే దీన్ని అప్పలా కుప్ప చేసింది బీఆర్ఎస్. కాబట్టి ఈరోజు మా అభివృద్ధిని చూసి తట్టుకోలేక జీర్ణించుకోలేక పాపం టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ మొన్నదాకా వాళ్ళు మేమే అధికారంలో అనుకున్నాం. ఈయనట్టు బామర్దులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ భాషా ప్రయోగాలను మా మీద ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ భాషా ప్రయోగాలకి మా అభివృద్ధి చిహ్నాలే, మా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలే కేరాఫ్గా ఉంటాయి. కాబట్టి అవన్నీ మాట్లాడినా ఎన్ని డొమ్మరగడ్డలు వేసినా కూడా ప్రజలు కాంగ్రెస్తోనే ఉన్నారన్న విషయాన్ని మేము ఈ 2 సంవత్సరాల పరిపాలనలో మేము రుజువు చేశాం. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కీములన్నీ పక్కదారి పట్టే అన్ని స్కామ్లే జరుగుతున్నాయంటూ కూడా కేటీఆర్ అంటుండు. పాపం ఆయన ఇంకా పచ్చటి పగటి కళల్లోనే మంచిగా నిద్రించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఆయనకి ఎండమావులు కూడా కనబడుతూ ఉంటాయి. ఎండమావుల్లో నీళ్ళు ఎదిగే ప్రయత్నం చేసి ఆయన గతంలో వాళ్ళు పూర్తిగా ఫెయిల్ అయిపోయినారు. చాలా క్లియర్గా అందరూ తెలుసు కదా, ఆయన ఈరేస్ కేసు ఎవరి మీద ఉందో ఆయనకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. అట్లాగే కాళేశ్వరంకి సంబంధించిన కేసు ఎవరి మీద అవినీతి ఆరోపణలు ఆయన తెలుసు, మనకు తెలుసు. అట్లాగే చివరికి బర్రెలు కూడా వదిలిపెట్టిన స్కామ్లు వాళ్ళే. కాబట్టి బర్రెలు వదిలిపెట్టిన వాళ్ళు, కాళేశ్వరాన్ని వదిలిపెట్టిన వాళ్ళు, అట్లాగే అభివృద్ధి ప్రణాళికల పేరు మీద మొత్తం రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు అప్పులపాలు చేసింది వాళ్ళు. విపరీతంగా ప్రైవేట్ ఆస్తులను పెంచుకునేది వాళ్ళు. ప్రైవేట్ ఆస్తులను మొత్తం బాగా పెంచుకొని చివరికి తెలంగాణకు సంబంధించిన సొమ్మును పంజాబ్ రైతులకు పోయి పంచిస్తామని చెప్పేసి అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్ట కోసం కక్కుర్తి పడ్డ వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ విమర్శించే నైతికతను కోల్పోయిండు. మేము ఒకటే అంటున్నాం, మేము చర్చకు వస్తారా మీరు అభివృద్ధి మీద? 10 ఏళ్ల టైంలో మీరు చేసిన అభివృద్ధి ఏంది, 2 ఏళ్ల టైంలో మేము చేసే అభివృద్ధి ఏందో మనం చెక్ చేసుకొని చూసుకుందాం. దానికి ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలే ప్రజాభిప్రాయానికి ప్రతిబింబాలు. మేము గతంలో జరిగిన మొత్తం ఎన్నికల్లో అంటే మేము అసెంబ్లీలో గెలిచిన దగ్గర నుంచి మొదలుకుంటే మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ వరకు గెలుపు కాంగ్రెస్దే కదా. గెలుపు కాంగ్రెస్దే అంటే మనకి ఏం కనబడుతూ ఉంది క్లియర్గా, అంటే ప్రజలు కాంగ్రెస్ పట్టే ఉన్నారనే విషయం అర్థమవుతూ ఉన్నది. పాపం చాలా ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళు, రకరకాల విన్యాసాలు చేసిండ్రు. ప్రజలు చివరికి వాళ్ళను మనకు కనబడే జోకర్ లాగా చూసిన తప్ప వాళ్ళని ఎవరు లీడర్ లాగా చూడలేదు. ఎందుకోసం అంటే పరిపాలన కాలం మొత్తం కూడా వాళ్ళు బ్రోకర్ లాగానే వివరించిండ్రు.
కాబట్టి వాళ్ళు లీడర్ లాగా చూసే పరిస్థితిలో ఈరోజు తెలంగాణ ప్రపంచం లేదు. ఇప్పటికైనా కూడా ప్రతిపక్షంగా కన్స్ట్రక్టివ్గా కలిసి వస్తే మేము కలుపుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. మూసీ మధ్య మీద సూచనలు ఇస్తే తీసుకొని సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీలో ఆ కోణం ఆ మేరకు మీరు చర్చ చేయండి. అసెంబ్లీలో హైదరాబాద్ అభివృద్ధి మీద చర్చ చేయండి, మేము స్వాగతిస్తాం. అట్లా కాకుండా పరనింద మీద మాత్రమే ఆధారపడి రాజకీయాలు చేస్తే ప్రజలు క్షమించరనే విషయాన్ని మీ ద్వారా కేటీఆర్ గారికి, అట్లా కేటీఆర్ గారి అన్నలకు బీఆర్ఎస్ ఆర్గనైజేషన్ కూడా మీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు రైతు భరోసా నిధులపై కూడా ఇప్పటికే రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు 3 విడతల్లో ఇస్తుంది ఈ గవర్నమెంట్? ఇప్పటికే ఇటు రబీ సీజన్ స్టార్ట్ అయింది, దాదాపు 2 నెలలు కావాల్సి వస్తుంది. మరి కోతలప్పుడు ఇస్తారా? జనరల్గా రైతు భరోసా అనేది ఆ పంట వేసేటప్పుడు ఇవ్వాలి, కానీ కోసేటప్పుడు ఇస్తారా మీ గవర్నమెంట్? ఎందుకు డిలే చేస్తుంది రైతు భరోసా విషయంలో? సతీష్ గారు, మనకు వెరీ సింపుల్గా తెలంగాణలో 2 ప్రధానమైన పంటలు, ఒకటి ఖరీఫ్, ఇంకోటి రబీ. ఖరీఫ్ సీజన్లో మేము రైతు బంధు ఇచ్చాం, రబీకి సంబంధించిన సీజన్లో కూడా రైతు బంధు ఇచ్చేందుకు సిద్ధపడ్డాం. మేము ఈ 2 పంటలు పండే పంటలు జాయిద్ పంటలు అంటాం మనం. కాబట్టి అది రబీ అయినా, ఖరీఫ్ అయినా, జాయిద్ అయినా ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఇస్తాం. రైతు బంధు పెంచాం కూడా మేము. నేను చాలా క్లియర్ చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా రైతు బంధు ఇస్తాం. రైతుల అవసరాలు ఏంటో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకన్నా ఎక్కువ తెలుసు. ఎందుకోసం అంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో జై కిసాన్ జై జవాన్ నినాదం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. రైతులకు మేలు చేసే స్కీమ్ తీసుకుందే కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఏ టైంలో మేలు చేస్తే రైతులకు సంబంధించిన విషయాల మీద వాళ్ళకు మనం సపోర్ట్గా ఉంటామన్న విషయాన్ని ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా రైతు భరోసా ఏదైతుందో అది వితిన్ షార్ట్ పీరియడ్లోనే వాళ్ళకి ఇస్తామన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు. దానికి సంబంధించిన డేట్ కూడా రేపు మాపు ఫిక్స్ కాబోతున్నది. కాబట్టి పాపం మేము ఎలక్షన్స్ను మేము ఎప్పుడు దృష్టిలో పెట్టుకోలేదు, ప్రజాసేవను దృష్టిలో పెట్టుకున్నాం. రైతులకు మా మీద భరోసా ఉన్నది. పార్లమెంటు సాక్షిగా 4 రైతుల్ని బీజేపీ రథచక్రాల కింద నలిగి చంపితే మాట్లాడిన టీఆర్ఎస్ బీఆర్ఎస్, రైతులకు ఖమ్మం జిల్లాలో బేడీలు వేసుకొని గుంజుకొని పోయిన టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఈరోజు రైతుల గురించి మాట్లాడడం అనేది ఆశాస్పదంగా ఉంటా ఉన్నది. కాబట్టి క్లియర్ చెప్తున్నాం, మనకి కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూలే పార్టీ, కాంగ్రెస్ పార్టీ శ్రమజీవుల పార్టీ. రైతు బంధు మీద, రైతు భరోసా మీద ఖచ్చితంగా క్లారిటీతో మేము ఉన్నాం. రైతులకు న్యాయం చేసే ప్రయత్నాన్ని ప్రత్యక్షంగా చేస్తాం మేము. ఇటు బీజేపీ ఈరోజు నిరసన కూడా తెలిపింది ఇటు గన్ పార్క్ వద్ద. ఇటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలి, రైతులందరూ కూడా న్యాయం చేయాలి. మరి ఈ విషయంలో మాత్రం ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం అలసత్వం ప్రదర్శిస్తుంది, రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే అంటున్నారు. బీజేపీ అంటేనే అదాని అంబానీ భీష్మే ప్రధాని, ధనవంతుల పార్టీ సార్, అది పేదల పార్టీ కాదు. రైతుల మీద రథచక్రాలను ఎక్కించిన పార్టీ అది. రైతులను మొత్తం టోటల్గా అణిచివేస్తూ నల్ల చట్టాలు తీసుకొచ్చిన పార్టీ అది. కాబట్టి రైతులకు కాకుండా వాళ్ళు కేవలం వ్యాపారుల ప్రయోజనాల కోసం కృషి చేసిన పార్టీ అది. రైతుల కష్టాలకు కన్నీళ్ళకు కారణమైన పార్టీ అది. రైతుల మీద ఒక పాలసీ లేని పార్టీ అది. ఈరోజు ఆ బీజేపీ వచ్చి మేమేదో రైతులు ఉద్ధరిస్తున్నాం అని చెప్పేసి రకరకాల పథకాలు పెడితే అసలు పథకాల పేరే మన రైతులకు తెలియదు. వాళ్ళు భారతదేశం యొక్క మొత్తం టోటల్గా ఒక ఫెడరల్ స్ఫూర్తిని, ఒక సమైక్య స్ఫూర్తిని, భాషా స్ఫూర్తిని ప్రదర్శించలేని పార్టీ అది. కాబట్టి ఈరోజు రైతుల గురించి మాట్లాడాలంటే మనకు మళ్ళా వాళ్ళకి సంబంధించిన నల్ల చట్టాల మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం, రైతుల మీద వాళ్ళ ఆకృతిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అని చెప్పడమే ఇండియా చెప్పడం. కాబట్టి బీజేపీ వాదనలో పస ఉండదు. రైతులకు చాలా క్లియర్గా క్లారిటీ ఉంది. వాళ్ళకి సంబంధించిన విషయాల్లో బీజేపీ ఏ వారాలు అదే మొత్తం గిట్టుబాటు ధరలకు సంబంధించిన ఇష్యూల మీద మాట్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వం మీద చట్టాలు చేసే తెలివితేటలు లేవు, రైతుల ఆత్మహత్యల మీద ప్రకటన చేసే తెలివితేటలు లేవు. దానికోసం పోరాడిన రైతులను అణచివేసేందుకు నల్ల చట్టాలు తీసుకొచ్చే చరిత్ర వాళ్ళది. ఈరోజు మమ్మల్ని మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు మాట్లాడడం అనేది వాళ్ళకి తగదు. ఇప్పటికీ చెప్తున్నాం, నిజంగా కన్స్ట్రక్టివ్గా మీరు మాకు సహకరించండి. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఉంది, రైతుల కోసం పనిచేసే చిత్తశుద్ధితోటి మా ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అంటే ఇబ్బంది ఏమొస్తుంది మీ గవర్నమెంట్కు? ఫసల్ బీమా యోజన పథకం మంచి పథకం, అది ఇటు రైతులకు కూడా బీమా పథకం అవలంబిస్తుంది, ఎవరైనా చనిపోతే కూడా బీమా ఇంప్లిమెంటేషన్ అవుతుంది కదా. ఎందుకు మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? ఫసల్ బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. సతీష్ గారు, తెలంగాణ నుంచి 100 పైసలు తీసుకొని 45 పైసలు మాకు వాపసు చేస్తున్నారు వాళ్ళు. మిగతా 55 పైసలు బీమా రాష్ట్రాలు పంపుతున్నారు. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లో మనం బీమా రాష్ట్రాలు అంటాం. 100 పైసలు మా దగ్గర నుంచి తీసుకొని 45 పైసలు ఇచ్చే మీరు ఈరోజు మాకు మీ ప్రయోజనాల వల్ల, మీరు ఇచ్చే పథకాల వల్ల తెలంగాణ ప్రజలకు ఏదో మేలు ఉంటుందని అంటే నమ్మడం సిద్ధంగా లేవు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 10 సంవత్సరాల టైంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధంగా లేదు. ఇప్పుడు మా ప్రభుత్వం నిజంగా సదక పథకాలు దాన్ని పరిశీలిస్తుంది. నిజంగా అది రాష్ట్ర రైతులకు ఉపయోగకరంగా ఉంటే తప్పనిసరిగా మాకు అట్లా బేజాలు ఉండవు. అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు బేజాలు ఉండవు. నిజంగా పథకం మాకు ఉపయోగపడితే మేము చేస్తాం.
కానీ దాన్ని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే వైఖరి మాత్రం మేము ఖచ్చితంగా ఎడగలుగుతాం. మొత్తానికైతే ఇటు రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చిందో, ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందో, మరి 6 గ్యారంటీలతో చిత్తశుద్ధితో ఉన్నాం. మరి వచ్చే 3 ఏళ్ళలో కూడా అన్ని పథకాలు కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తాం. మరి గత బీఆర్ఎస్ పాలనలో మరి మొత్తం ఆర్థిక పరిస్థితి అంత గందరగోళంగా మారింది. మొత్తం అప్పుల బుబ్బులో ఉంది కాబట్టి మరి కొంతవరకు ఇంప్లిమెంటేషన్ చేసేందుకు టైం పడుతుంది. మరి ఈ విషయంలో మరి బీఆర్ఎస్ నేతలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. ఇక మరోవైపు రైతులకు మేలు చేసిందే కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మరి త్వరలోనే రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో కూడా వేయబోతున్నాయి. ఇక మరోవైపు ఇటు ఫసల్ బీమా యోజన పథకంపై కూడా మరి పూర్తిగా మరి సహకారం అందిస్తాం. మరి ఈ విషయంలో మాత్రం మరి రైతులకు మేలు జరుగుతుంటే మాత్రం మరి ఆ విషయంలో మాత్రం రైతులకు పూర్తిగా సహకారం ఇస్తాం. మరి రైతు రాజ్యమే కాంగ్రెస్ మెయిన్ లక్ష్యం కాబట్టి మరి ఈ రకంగా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా మరి అనవసరంగా రాద్ధాంతం సృష్టిస్తున్నారు. మరి రైతులని తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మరి గ్రంథాలయ సంస్థల చైర్మన్ రియాజ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ మధుతో సతీష్ RTV గాంధీభవన్ నుంచి.